సెల్ ఫోన్లో అదే పనిగా ఆట ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులను గుర్తుపట్టలేకపోతున్నాడు. ఈ బాలిక ఇంటర్నెట్ కోసం వెలువెల్లాడుతోందా? ట్యాబ్ పై ఇంటర్నెట్ వాడకం వెతివీరడం వల్లనే ఈ బాలిక చేతికి ట్రిప్ పెట్టారా? మహేష్ అనే యువకుడు స్మార్ట్ ఫోన్ కు బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. వీళ్ళు ఏడ్చిన అంటే మొబైల్ ఇస్తే గమ్ముగా ఉంటుంది, లేకపోతే అన్నం తింటలేవు. హాయ్ అందరికీ. గ్యాడ్జెట్స్ ముఖ్యంగా ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్, ప్యాడ్స్, సో ఇవి లేకుండా మనం బతకలేని పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి. సో ముఖ్యంగా పిల్లల గమనించినట్టయితే అది పల్లెటూరు కానీ పట్టణం కానివ్వండి, ఫోన్ లేకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. ఫోన్ శరీరంలో ఒక భాగం అయిపోయిన ఈ సందర్భంలో ముఖ్యంగా ఫోన్ వల్ల ఆ గ్యాడ్జెట్స్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక 3 రకాల ఇబ్బందులు మనం గమనిస్తాం పిల్లలకి. నార్మల్గా పిల్లలకి స్క్రీన్ టైం వచ్చేసి ఏజ్ని బట్టి ఉంటుంది. యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే 1 to 2 hours per day స్క్రీన్ టైమ్ ఈజ్ ఓకే. బట్ మోర్ దాన్ దట్ ఎప్పుడైతే మనం తీసుకున్నట్టయితే వయసుని బట్టి ఎప్పుడైతే మనము 4 గంటలు 5 గంటలు కూడా ఇప్పుడు ఇవాళ మనం తీసుకుంటున్న చూస్తున్న పిల్లల్ని గమనిస్తున్నాము. అడల్ట్స్ కూడా ఎవరు 1 minute ఒకసారి ఫోన్ని టచ్ చేసి దాంట్లో ఏమొస్తుందని చూసుకునే పరిస్థితి, కంటిన్యూగా పిల్లలు ఫోన్కి ఆ స్క్రీన్కి అటాచ్ అయి ఉన్న పరిస్థితి లోపల దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటి యొక్క మనం పరిణామాలను తీసుకున్నట్టయితే ఒక 3 కేటగిరీలో మనం విభజించవచ్చు వీటిని. సోషల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ముఖ్యంగా పిల్లలు ఎప్పుడైతే కంటిన్యూగా ఫోన్లు చూడడం కానీ లేకపోతే స్క్రీన్లు కంటిన్యూగా చూడడం వల్ల వీళ్ళు బాహ్య ప్రపంచానికి దూరం అయిపోతుంటారు. సో వీళ్ళకి సోషల్ బిహేవియర్ అంటే పబ్లిక్ తోటి ఎట్లా ఉండాలి, రిలేటివ్స్తో ఎట్లా ఉండాలి, పేరెంట్స్తో ఎట్లా ఉండాలి అనేవి కూడా కంప్లీట్గా ఒక అమ్మాయితో అబ్బాయి ఎట్లా ఉండాలి, ఒక అబ్బాయితో అమ్మాయి ఎట్లా ఉండాలి, బిహేవియరల్ అబ్నార్మల్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూసే కంటెంట్ అట్లాంటిది ఉండొచ్చు. ఒక్కొక్కసారి కంటిన్యూగా ఒకసారి సినిమాలు కానీ లేకపోతే సీరియల్స్ కానీ లేకపోతే ఒక హింసాత్మక దృశ్యాలు కానీ చూసినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఎఫెక్ట్ చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనం ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే వీళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఓన్ అంటే న్యూట్రిషన్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు చూస్తూ ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం తింటున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు తినేసేసి ఒబేసిటీలోకి పోయే అవకాశం ఉంటుంది. సో అట్లాగే మనము ఈ పిల్లలు అంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల వచ్చిన ఇబ్బంది అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ రాత్రంతా వాళ్ళు చూడడం వల్ల పొద్దున్న స్కూల్లో పోయి నిద్రపోవడము, ఎట్ ద సేమ్ టైం ఆ కంటెంట్ గురించి ఆలోచించడము, నెక్స్ట్ ఏం పోయి చూడాలని దాని గురించి ఆలోచించడము, ఇట్లాంటివి చూడడం వల్ల వాళ్ళ స్కూలిస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే వాడు స్కూల్కి పోయినా కానీ వాడి పర్ఫార్మెన్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో అంటే మనం ఓవరాల్గా తీసుకుంటే వీటి నుంచి దూరం ఉండాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల ముందు మన ఫోన్స్ కానీ లేకపోతే అదర్ స్క్రీన్స్ కానీ కొంచెం వాడడం తగ్గించేస్తే వాళ్ళు యాజ్ ఎ రోల్ మోడల్ వాళ్ళు కూడా అదే గమనిస్తారు. అదే కాకుండా మనం ఫోన్ చూస్తూ ఆ టీవీ చూస్తూ మనం ఆ పిల్లవాడిని నువ్వు ఫోన్ పక్కన పెట్టమంటే మాత్రం అది యాక్సెప్ట్ వాళ్ళు చేయరు. కాబట్టి మనం ఒక రోల్ మోడల్గా ఉండి వాటిని మనం దూరం పెట్టినట్టయితే వాళ్ళు కూడా దూరం పెడతారు. అట్లాగే పిల్లల్ని మామూలుగా బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో ఆడడము, వాళ్ళతో గేమ్స్ ఏదైనా ఆడడము, వాళ్ళని గేమ్స్లో పార్టిసిపేట్ చేయించడము, వాళ్ళకు ఒక స్పోర్ట్స్ హ్యాబిట్ని అలవాటు చేయడం వల్ల వాళ్ళు కొంచెం అలసిపోయేసేసి రాగానే తిన్న తర్వాత పడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒక స్పోర్ట్స్ని అలవాటు చేయడము, ఒక గేమ్ని అట్ ద సేమ్ టైం ఒక హెల్తీ ఒక ఎన్విరాన్మెంట్ని మనము అందరం కూడా ఈ టైంలో నుంచి ఈ టైం వరకు స్క్రీన్స్ చూడొద్దు అని చెప్పేసి మనము ఒక కండిషన్ పెట్టుకోవడము, అట్ ద సేమ్ టైం అందరం కూడా సో ఇట్లాంటివి మనం పాటించినట్టయితే ఎంతో కొంత మనం డెఫినెట్గా అవాయిడ్ అయితే చేయలేము, కంప్లీట్గా మాన్పించలేము, కానీ డెఫినెట్గా కొంచెం అవాయిడ్ చేసి సిచ్యువేషన్ ఖరాబ్ కాకుండా మనము జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ స్క్రీన్స్ ఎక్కువ చూడడం వల్ల మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో దాంట్లో ముఖ్యంగా మనం తీసుకుంటే ఒబేసిటీ కానీ, సో ముఖ్యంగా బింజ్ ఈటింగ్ రావడం వల్ల ఒబేసిటీ, దాంట్లో ఒబేసిటీ తోటి మనం తీసుకున్నట్టయితే హైపర్ టెన్షన్, డయాబెటీస్, అట్లనే దాంతోపాటు ముఖ్యంగా డిప్రెషన్, సో అట్లాంటివి అండ్ అట్ ద సేమ్ టైం ఇర్రాషనల్ బిహేవియర్స్ సొసైటీలో వాళ్ళ బిహేవియర్ ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని తెలియకపోవడం వల్ల సో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ స్క్రీన్ టైంని సాధ్యమైనంత తగ్గించుకుంటే బెటర్ ఉంటుంది.